కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణికి కాలం చెల్లిన మందులు ఇచ్చిన ఘటన కలకలం రేపింది. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేసుకుంటే ఎంతో మంచిదని హాస్పిటల్లో చేరింది ఓ గర్భిణి. కానీ అక్కడున్న సిబ్బంది ఆమెకు ఎక్స్పైరీ డేట్ మందులు ఇవ్వడంతో ముఖంపై మొటిమలొచ్చాయి. ఆసుపత్రికి వెళ్లి సిబ్బందిని ఇదేంటని ప్రశ్నించగా తమకేం తెలియదని నిర్లక్ష్యం వహించినట్లు గర్భిణి కావ్య తెలిపింది. అక్కడున్న నర్సులు పట్టించుకోకపోవడంతో సూపరింటెండెంట్ హరీష్ ను ఫోన్లో సంప్రదించారు. అతను సైతం నిర్లక్ష్య సమాధానం చెప్పారని బాధిత మహిళ ఆరోపించింది. ఆదివారం వచ్చిందంటే జమ్మికుంటలో ఆసుపత్రిలో డాక్టర్లు కరువయ్యారని గర్భిణి మహిళ భర్త ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. మందులు ఇచ్చేటోళ్ళు ఉండాలి కదా, రమ్మని మాట్లాడతా వాళ్ళతోనే. ఎట్లా జాబులు ఇచ్చింది వాళ్ళకు సూపరింటెండెంట్ హాస్పిటల్ మెయింటైన్ చేసే ఎక్స్పీరియడ్ అన్ని ఎక్స్పైర్ అయ్యే ఉన్నాయి. చూపిస్తారు మేడం, జూన్ ఎక్స్పైర్ జూన్ 2025. ఇది కూడా ఇది అయితే టార్గెట్ కాదా? ఒకటి స్ట్రిప్ చూపించలేని కదా, 3 స్ట్రిప్స్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎక్స్పైర్ జూన్ 2025, ఎక్స్పైర్డ్ జూన్ 2025. అందుకన్నా దీని మీద కూడా చూపిస్తారు. 8వ నెల, ఈ నెల 25వ తారీఖు, ఇదే నెలలో 25వ సంవత్సరం. ఎక్స్పైర్డ్ 1 మంత్ బిఫోర్ టాబ్లెట్లను బ్యాన్ చేసేయాలి ఎక్స్పైర్ డేట్కి ముందు. అది మినిమం సెల్ఫ్. దీనికైతే డేటే లేదు. అయితే ప్రెగ్నెంట్తో ఉన్న 30వ తారీఖు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము చెకప్ కోసం అని. మేము బయట వేరే హాస్పిటల్ చూపెట్టుకోకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. 1 వీక్ మెడిసిన్ వాడితే మళ్ళీ చెకప్ కానీ ఫస్ట్కి వెళ్ళాము హాస్పిటల్కి. అప్పుడు రాసిచ్చిన మెడిసిన్ వాడితే ఇట్లా ఫేస్ అన్ని పింపుల్స్ అట్లా వస్తున్నాయి అని మెడిసిన్ ఒకసారి చెక్ చేయించుకుందామని మా హస్బెండ్కి చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ మెడిసిన్ చూస్తే ఎక్స్పైరీ ఉన్నాయి. అవి వేసుకోవడం వల్ల ఫేస్ మొత్తం ఎలర్జీ అవుతుంది, మెడిసిన్ వల్ల ఎలర్జీస్ అవుతున్నాయని చెప్పారు. అవి వాడబట్టి 2-3 డేస్ అవుతుంది. అంతకుముందు ఏం లేదు. డాక్టర్ సంపాదిస్తే మెడిసిన్ ఎక్స్పైరీ ఉన్నాయి, అవే అందుకే నీకు ఎలర్జీ అవుతుంది అని చెప్పారు. కేసు పెట్టుకుంటావా, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పు, ధర్నా చేసుకో అని చెప్పి ఇంత దారుణంగా ఇలాంటి నిర్లక్ష్య స్థితిలో ఉన్న హాస్పిటల్కి వచ్చి ఎలా చూపెట్టుకుంటారు? సాధారణ పౌరులు ఎక్కడికి పైసలు లేని వాళ్ళు ఏం చేసుకోవాలి? ఇలాంటి ఎక్స్పైరీ టాబ్లెట్లు ఇచ్చి గర్భస్థ శిశువుని చంపుదామని చెప్పి చూస్తున్నారా వీళ్ళందరూ? ఏందనేది అర్థం కావట్లేదు. కొంచెం పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఎట్లయినా అని దీన్ని అరికట్టాలని కోరుకుంటున్నాం.